రాత్రులందరిట బొగ్గుగా కన్నీరు. తప్పు చేయటం ఈజీ, ఏడటం కూడా కష్టం రాదు మనకి. తప్పు చేయటం ఈజీ, సింపుల్. అంటే రాంగ్ స్టెప్ అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. దాన్ని రెప్పట్టేస్తే మనం దాన్ని మనం క్షమించడానికి చాలా బాగా కష్టపడాలి, ప్రసవేదన కలిగి ఉండాలి. దాన్ని కార్చాలంటే తప్పు చేయటం సింపుల్ అయితే దాన్ని మనం తప్పించుకుని దేవుని సన్నిధిలో దాన్ని మనం తొలగించడానికి ఎంత ప్రయాసపడాలో తెలుసా? బహుగా ఏడ్చారంటే ఎవరు? కానీ తాను ఏడిసిన ఏడుపట మరుపూర్తి రాత్రి మూలుగుతూ చేశాడంట. చేసిన తప్పుని సంతోషం చేశాడు. చేసిన తప్పు ఆనందంగా చేశాడు. శరీర విషయంలో ఆనందం కలిగిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఏడ్చేవాడికి ఆత్మతో కృంగిపోతూ ఉన్నాడు. అంటే శరీరం చేసినదంటే తప్పు దాంట్లో చక్కగా ఉల్లాసంగా ఉన్నది. తనలో దేవుని మాట విన్నప్పటికీ వేదనగా ఉన్నది. ఆ తప్పును తీసి వేటారగచ్చ ఎంత ఏడ్చాడంటే చెప్పాలంటే ఏడిపించాడు. మూలుగులు ప్రార్థన చేశాడంటే, మూలుగులు అంటే అర్థం తెలుసా? జాయింట్స్ మొత్తం, బోన్స్ మొత్తం హావభావాలు కలిగిపోయి అంతే. ప్రార్థనించి ప్రార్థన చేస్తాడు. తెలియదు ఎలా చేస్తున్నాడంటే ఆయన ఏడ్చిన ఏడుపు భయంకరమైనది. అదే ప్రార్థన యేసయ్య చేశాడు. హల్లెలూయా. ఎక్కడ చేస్తాడు తెలుసా? లాజరు సమాధి దగ్గర చేశాడు. మూలుగుచ్చు అన్నాడు అంటున్న ప్రార్థన. లాజరు లేపడానికి, చనిపోయిన 4వ రోజులు లాజరు లేపడానికి, శవాల్లో జీవము కలిగించడానికి, లోకంలో ఉన్న శరీరంగా చనిపోతే నీలో జీవము లేకపోతే ఈ రాత్రి వేళ యేసయ్య నింపబడును గాక. ఆయన మాట చేస్తే నీలో జీవముతో నింపబడును గాక, జీవము చేయబడును గాక. వెంటనే చూశాడంట లాజరు చూసి, నన్ను బహుగా ప్రేమించిన లాజరు అయ్యా, ఎప్పుడు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది ప్రభా, సేవకుడు అంటే ప్రభా నన్నంటే బాగా చూసేదయ్యా. చూసారా? ఒక దర్శనం ఇంటికి రప్పించడం చూడాలి తప్ప తప్పించడం చూడకూడదు. చాలా మంది తప్పించడం అంటే మనం కాదని చెప్తారు చాలా మంది. సేవకుడు కనబడి ఇంటికి రప్పించడం చూడాలి తప్ప తప్పించుకోకూడదు. సేవకుడితో ఏం జరుగుతుంది తెలుసా? నీ కుటుంబంకు దీవెన కలుగును గాక, నీ గుడాలకు తెగులు రాకుండా గాక, క్షేమైన వారికి ఇచ్చిన గాక. చాలా మంది చూస్తూ ఉంటా నేను, సేవకుడితో ఎందుకు తీసుకెళ్ళాలి బాబు, లేని కొంచెం తప్పించుకుంటాను. వద్దు. సునైని పట్టణంలో ఉన్న యొక్క గండ్రాలేనంట అసలు సేవకుడు నా ఇంటిలోకి రామని కోరుకుందంట. ఇల్లు కూడా కట్టింది తెలుసా, మంచం ఇచ్చింది తెలుసా, బలిపెండ కట్టింది చూసావా? సేవకుడిలో ఉన్న యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క లక్షణం తనలో ఉన్నది కాబట్టి సేవకుడు మన గృహానికి రప్పించుకుంటే ఎవరొచ్చినట్టు? అది మనకి అయిపోద్దని కాదు, పోద్దానిది కాదు.